మనసు కావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఉపదేశించుచున్న వాక్యోపదేశం అంతా బలముగా దాన్ని ఏం చేయాలి అంటే మనం పట్టుకున్న వాడుగా ఉండాలంట. మూర్ఖుడు ఏమంటాడు? నేనెందుకు వస్తా, నేనెందుకు తింటా, నాకు తెలియదా ఏంటి అంటాడు. మరి వాగ్దానం ఇస్తుంది ప్రియులారా, ఏమని? బుద్ధి లేని వారికి మూర్ఖతను సంతోషకరం. ఏమనుకుంటారు? నేను ఏది చేస్తే అదే సంతోషం, నేను ఎలా ఉన్నా అని సంతోషం అనుకుంటానంట. ఎందుకంటే తన సంతోషం దేని ఎత్తుతాడు? మూర్ఖత్వం ఎత్తుతాడంట. తను ఏది చేసినా సంతోషం ఉన్నాను కదా అనుకుంటాడు. కానీ ఆలోచన చెప్పేవాళ్ళు లేక చోట ఉపదేశం కూడా వ్యర్థమైపోతాయి. ఇదేమో కాబట్టి ఎంత చెప్పినా ఏమైపోతాయంట? దేవుడు మాట్లాడినారు యేసు ప్రభువారు, ఇదిగో ఇంతగా వింటున్నారు కదా, ఇవి చక్కగా జ్ఞానంలో మీరు దాచిపెట్టుకోండి, అవి మీకు అవసరమైనప్పుడు అందంగా మనతో కట్టబడతాయి. మరి తీసుకెళ్ళి పందుల దగ్గర ఈ ముచ్చాలు రాకపోకుండా అన్నాడు. వినలేని వారికి చెప్తారు ఏమంటారు తెలుసా? మాకు తెలుసు, మాకేమి చెప్పక్కర్లేదు, మీరు చెప్తే మేము వినం అంటారు. మరి వాళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలారా తెలిసేదాకా తెలియకొస్తూనే ఉంటారు. అనిపించరా? కట్టికి బొదిరెట్టాలంటే ఎక్కడెట్టాలి? అగ్నిలో ఎట్టాలి, దాన్ని సాగొట్టాలి, దాన్ని కత్తికి పెట్టాలి. దాన్ని పెట్టాలి అంటే అది ముందు అగ్నిలోకి వెళ్ళకోకుండా కక్కు వచ్చుద్దా? రాదు. అలాగే వాక్యం హృదయంలోకి వెళ్ళినంతసేపు వాడు మూర్ఖుడిగానే ఉంటాడు. ఎంత మూర్ఖస్థితంగా ఉన్నా దేవుడి వాక్యం ఎప్పుడైతే అతను తాకిందో అప్పుడు వెంటనే వాడు కూడా మూర్ఖ స్థితిని వదిలేస్తాడు. హల్లెలూయా.